TV15 న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా కోటరావుట్లలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు భవన నిర్మాణ పనులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ తరగతులకు గాను 1.60 లక్షల రూపాయలతో అదనపు భవన నిర్మాణ పనుల్ని కూడా ఆమె ప్రారంభించారు. అలాగే కోటరావుట్ల మండలం కోటరావుట్ల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కాలేజ్ అదనపు వసతుల కల్పన కొరకు భవనాలను హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. కోటరావుట్ల గ్రామంలో 168 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాలను కూడా హోంమంత్రి వంగలపూడి అనిత కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఈ పాఠశాలకు ఒక చరిత్ర ఉందని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సదరు ప్రాంతాల నుండి వచ్చిన బాలికలు ఇక్కడ చదువుతున్నారని తెలిపారు. మొన్న జరిగిన 10th పరీక్షలోని విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. కోటరావుట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలకు అదనపు గదులకు నిధులు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి మన కస్తూర్బా స్కూల్ కి అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి సోదరుడు మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంకి ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. కస్తూర్బా స్కూల్కి సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక కాలేజ్ కూడా వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,60,00,000 రూపాయలు పెట్టి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు కేజీబీవీ స్కూల్స్ అంటేనే చాలామంది ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాల నుంచి ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ విద్యావంతులైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు కేజీబీవీల పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు 100కి 100% గత 3 సంవత్సరాలుగా 10th క్లాస్ ఉత్తీర్ణత 100కి 100% కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ కేజీబీవీ స్కూల్కి ఉంది. కోటరావుట్ల కేజీబీవీ స్కూల్కి ఉంది. అటువంటి చరిత్ర కలిగిన కేజీబీవీ ఇప్పుడు మనకి కాలేజ్ కింద కూడా కన్వర్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం. దానికి ఈరోజు 1,60,00,000 రూపాయలు పెట్టి కట్టబోయే ఈ బిల్డింగ్కి శంకుస్థాపన చేసే మంచి అవకాశం నాకు కలగజేసినందుకు ఈ ప్రజలకి అదేవిధంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.